వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఆదేశించాడు, నిర్మాత ఏఎం రత్నం పాటించాడు. సో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నటువంటి అంశం ఇదే. పవన్ కళ్యాణ్ ఏం ఆదేశించాడు అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని పరిణామాలు. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలవుతున్న సందర్భంలో థియేటర్ల బంద్ అనే అంశం ఒకటి ప్రస్తావనలోకి వచ్చింది. జూన్ 1 నుంచి థియేటర్లను, అది కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేయాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారంటూ ఒక వార్త హల్చల్ చేసింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది సినిమా పరిశ్రమలో. నా సినిమా రిలీజ్ టైంలోనే ఈ బంద్ ఎందుకు, ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. ఆయన కార్యాలయం నుంచి ఒక లేఖ కూడా విడుదలైంది. దాని సారాంశం ఏంటంటే, మీరు నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మీరు అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటే టికెట్ల రేట్లు పెంచుకోవటానికి థియేటర్లు అలాగే అదనపు షోలను ఇస్తూ ఉంటే మీరు నా సినిమా రిలీజ్ టైంకి థియేటర్ను బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారా? చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక నుంచి వ్యక్తిగతంగా ఎవరైనా సరే తమ సినిమాల కోసం మా సినిమా టికెట్లు పెంచండి, టికెట్ రేట్ల ధరలు పెంచండి, అలాగే అదనపు షోలు ఇవ్వండి అని ఎవరు వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించినా, మాకు విజ్ఞప్తి చేసినా మేము పట్టించుకోము. ఎవరి విజ్ఞప్తుల్ని, వ్యక్తిగతమైనటువంటి విజ్ఞప్తుల్ని మేము పరిగణలోకి తీసుకోము, పరిశీలించం. మీరు ఫిలిం ఛాంబర్ ద్వారానే ఇటువంటి అన్నీ కూడా మా దగ్గరికి వస్తేనే మేము పరిశీలిస్తాం అని ఆయన తన కార్యాలయం నుంచి ఒక లేఖని విడుదల చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా, ఆయన కూడా ఈ విషయంలో, అంటే థియేటర్ల బంద్ విషయం ఇప్పుడే ఎందుకు వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, అవన్నీ కూడా మేము విచారణ జరుపుతాము, ఆ విచారణలో తేలిన విషయాల మీద తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటరు, జనసేనకు సంబంధించి ఆ ప్రాంతంలో రాజకీయ ప్రతినిధి అయినటువంటి సత్యనారాయణ అనే అతను, అత్తి సత్యనారాయణ, అతనే ఉన్నాడు దీని వెనక అంటూ ప్రచారం జరిగింది. దాంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. అంటే ఆయన ఈ విషయంలో గనక నిర్దోషి అని తేలేదాకా ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. మీరు అప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనూ, ఏ ప్రచార కార్యక్రమంలోనూ మీరు పాల్గొనకూడదు అని చెప్పేసి ఆయనకి ఆదేశాలు జారీ చేసింది జనసేన పార్టీ. తర్వాత ఆయన అతి సత్యనారాయణ, నేను అసలు బంద్ గురించినటువంటి ఆలోచన నేను చేయలేదు, ఇది చేసింది దిల్ రాజు సోదరుడైనటువంటి శిరీష్ రెడ్డి, అతనే బంద్ నిర్ణయాన్ని ప్రకటించాడు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేశాడు. సో ఇవన్నీ అలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని ఆదేశాలు జారీ చేశారు, తన సినిమాకైనా సరే ఇదే రూల్ వర్తిస్తుందని కూడా తన లేఖలో ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అందుకు అనుగుణంగా ఈరోజు హరిహర వీరమల్లు సినిమా నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ని, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడైనటువంటి భరత్ భూషణ్ని కలిశారు. ఆయనకు ఒక లేఖని సమర్పించారు. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలవుతూ ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని మా తరపున ఆ టికెట్ల రేట్లు పెంచమని కోరండి, అలాగే అదనపు షోలను అడగండి అని చెప్పేసి తమకి టికెట్ రేట్ల పెంపు ఏం కావాలని కోరుకుంటున్నారో, ఎప్పుడు అదనపు షోలు కావాలో ఆయనకి ఇచ్చినటువంటి, భరత్ భూషణ్కి ఇచ్చినటువంటి లేఖలో తెలియజేశారు. సో ఇప్పుడు
బాల్ అనేది ఫిలిం ఛాంబర్ కోర్టులోకి వెళ్ళిపోయింది. అంటే ఇక నిర్మాతలు హ్యాపీగా టెన్షన్లు పడకుండా అంటే పెద్ద సినిమాల నిర్మాతలు ఎవరైనా సరే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని సంప్రదించాల్సిన నేరుగా వాళ్ళు వెళ్ళాల్సిన పనిలే. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ తరపు ప్రతినిధులే ప్రభుత్వాలను సంప్రదిస్తారు. సో దాంతో చాలా భారం నిర్మాతలకు తగ్గిపోయినట్లే. మరి అంటే ముందుగా వాళ్ళ ప్రొడ్యూసర్ల యొక్క వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయసమ్మతంగా ఉన్నాయా అనేది ముందు ఆలోచించుకొని దాని ప్రకారం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు హరిహర వీరమల్లు అనేది స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా కాబట్టి ఇప్పుడు అంటే తన సినిమా కోసం ఇదే రూలు వర్తిస్తుందని ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇప్పుడు ఆ సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్ని సంప్రదించడం ఆశ్రయించడం అనేది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది, ఒక సంచలనమైంది అని చెప్పాలి. సో ఇలా అంటే సాధారణంగా వేరే వాళ్ళ దానికి ఇలా చేయాలి అలా చేయాలని రూల్స్ పెడతారు, కానీ తన సినిమాకైనా సరే అదే రూల్ వర్తిస్తుందని చెప్పేసి తన నిర్మాతను కూడా ఆయన అదే పని చేయమని ఆదేశించడం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనం అని చెప్పేసి ఆయన అభిమానులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. తమ కథానాయకుడు తమ నాయకుడి చర్యని వాళ్ళు హర్షిస్తున్నారు. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ఆ సినిమా మన అందరికీ తెలిసిందే. దాదాపు 4 నుంచి 4.5 సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉండి ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది. కాకపోతే ఈ సినిమా సంబంధించినటువంటి ఏదైతే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఆశించిన రీతిలో జరగలేదు అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ తోటి ఆ సినిమాని ప్రొడ్యూసరు నిర్మించారు. ఎందుకంటే ఇంతకాలం ఆగటం వల్ల ఆయనకి ఈ వడ్డీ అనేది తడిసి మోపిడైందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుగురించి ఆయన కోట్ చేసిన రేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్స్ రాలేదు అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు రిస్క్ తీసుకొని ఆయన రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. సో నిధి అగర్వాల్, సో ఆ అమ్మాయి ఇందులో కథానాయికగా నటించింది. బాబీ డియోల్ అక్కడ హీరో బాలీవుడ్లో హీరో నుంచి యానిమల్ తోటి విలన్గా మనకి పరిచయమై పాపులర్ అయినటువంటి బాబీ డియోల్ ఈ సినిమాలో హరిహర వీరమల్లుని ఎదుర్కొనేటువంటి విలన్గా కనిపించబోతూ ఉన్నాడు. అలాగే సత్యరాజ్ లాంటి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇంకా పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి ఒక ఎసెట్ అని చెప్తూ ఉన్నారు. మరి అతి త్వరలోనే జూన్ 12వ తేదీ మన మధ్యకు రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలా ఆడుతుంది, ఇప్పుడు ఏదైతే ఏఎం రత్నం ఛాంబర్ని ఆశ్రయించారో అందుకు అనుగుణంగా ఆ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ప్రీమియర్ షోలు ముందు రోజు ఉంటాయా లేదా విడుదల రోజే ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుతాయా ప్రీమియర్ షోస్ అనేవి తెలియాల్సి ఉంది. సో అప్పటి వరకు లెట్ us వెయిట్ అండ్ సీ.